టపుల్స్. ఓకే. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనకేంటంటే టపుల్స్ అని కాల్ చేస్తాం. సో మరి టపుల్స్ అంటే ఇది కూడా ఏం చేస్తా అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాటాని సింగిల్ వేరియబుల్లోకి స్టోర్ చేస్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాటాని సింగిల్ వేరియబుల్లోకి స్టోర్ చేస్తే దాన్ని వేరియబుల్ టపుల్ అని కాల్ చేస్తాం. టపుల్. సో మరి లీస్ట్కి టపుల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి. లీస్ట్కి టపుల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? టపుల్. సో లీస్ట్ అయితే మనకు ఏం చేస్తుందంటే లీస్ట్లో వచ్చేసి మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది. అది నెంబరే కావచ్చు, స్ట్రింగే కావచ్చు, క్యారెక్టర్సే కావచ్చు, సో డిస్మలే కావచ్చు. సో ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాను సింగిల్ వేరియబుల్కి స్టోర్ చేసి దాన్ని ఏమంటున్నాం లీస్ట్ అని కాల్ చేస్తాం. సో మరి దాన్ని డినోట్ చేయడం వచ్చేసి దేంతో డినోట్ చేస్తామట అంటే మనకు ఇలా బ్రాకెట్ తోటి డినోట్ చేస్తున్నాం. ఈ బ్రాకెట్ తోటి డినోట్ చేస్తాం. అదే టపుల్ మాత్రం దేంతో డినోట్ చేస్తామట అంటే పారెన్సిస్ లోపల డినోట్ చేస్తాం. దేంతో డినోట్ చేస్తాం? పారెన్సిస్ లోపల డినోట్ చేస్తాం. సో మరి ఇది ఎలా వర్కౌట్ చేస్తామని చూద్దాం. సో సపోజ్ ఇక్కడ నాకు ఈ విధంగా అసైన్ చేస్తాం. సో సంథింగ్ ఈ విధంగా అసైన్ చేసి ట్రై చేసి చూద్దాం. సో కొత్త ఫైల్ తీసుకున్నాను. సో దీనిలో పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ టపుల్ అనేది వేరియబుల్ నేమ్ ఉండాలని రూల్ ఏం లేదు. సో మనకు లైక్ టీ అనే వేరియబుల్ తీసుకున్నాం. సో అది క్యాపిటలే కావచ్చు, స్మాలే కావచ్చు, ఎలా ఉన్నా ఏం కాదు. కానీ దాన్ని డినోట్ చేయడం వచ్చేసి దేనిలో డినోట్ చేస్తాం? పారెన్సిస్ లోపల డినోట్ చేస్తాం. దేని లోపల? పారెన్సిస్ లోపల డినోట్ చేస్తాం. పారెన్సిస్ లోపల డినోట్ చేస్తే మనకేంటి ఇక్కడ పారెన్సిస్ లోపల ఈ విధంగా ఇస్తాం. సో పారెన్సిస్ లోపల ఏబిసిడి అనేది స్ట్రింగ్ కిందకి వస్తుంది. 786 అనేది నెంబర్ కిందకి వస్తుంది. 2,23 అనేది డిసిమల్ కిందకి వస్తుంది. జాన్ వచ్చేసి ఏంటి మళ్ళీ స్ట్రింగ్ కిందకి వస్తుంది. 7.2 అనేది డిసిమల్ కిందకి వస్తుంది. సో మరి ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాటా అనేది ఇస్తున్నాం మనం ఇక్కడ. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాటా అనేది ఇస్తున్నాం. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాటాని స్టోర్ చేసేదాన్ని ఏమంటున్నాం? టపుల్ అని కాల్ చేస్తాం. సో మరి ఈ టపుల్ని ఇండికేట్ చేయడం వచ్చేసి ఏంటి? పారెన్సిస్ లోపల ఇండికేట్ చేస్తామన్నాం. సో మరి దీనికి లీస్ట్కి టపుల్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి లీస్ట్కి టపుల్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే టపుల్లో వచ్చేసి మనకి ఏంటంటే అప్డేషన్ అనేది పాసిబిలిటీ కాదు. టపుల్ లోపల ఏంటి? టపుల్ అప్డేషన్ అనేది పాసిబిలిటీ కాదు. కానీ లీస్ట్లో మాత్రం ఏంటి అంటే పాసిబిలిటీ అవుతుంది. ఏంటి? లీస్ట్లో మాత్రం పాసిబుల్ అవుతుంది. సో దానికి వచ్చేసి ఏంటి? అప్డేషన్ అనేది పాసిబిలిటీ కాదు. దీనిలో అయితే అప్డేషన్ అనేది పాసిబిలిటీ అవుతుంది. ఇది టపుల్కి లీస్ట్కి ఉన్న డిఫరెన్స్ వచ్చేసి. సో మరి అప్డేషన్ అంటే దానిలోకి యాడ్ చేయడం, దానిలో వచ్చేసి ఏంటి? యాడ్ చేయడం అనేది పాసిబిలిటీ అవుతుంది. దీనిలో అయితే కాదు అని చెప్పుకోవచ్చు. సో మరి చూద్దాం. సో దీనిలో కూడా స్టోర్ చేయడం వచ్చేసి ఏంటి? బేస్డ్ ఆన్ ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకుంటూ స్టోర్ చేస్తామన్నాం. వెయిట్ని బేస్ చేసుకొని ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకుంటూ చేస్తాం. సో మరి దీని ఇండెక్స్ నెంబర్ 0, 1, 2, 3, 4 వస్తుంది. ఓకే. సో 0 నుండి స్టార్ట్ అవుతుంది. సో మనకేంటి ఎన్ని ఉంటే అన్ని అక్కడ వరకు ఎండ్ అవుతుంది. సో ఇలా పాజిటివ్ ఇండెక్స్ నెంబర్ అయితే 0 నుండి స్టార్ట్ అవుతుంది. అదే నెగిటివ్ ఇండెక్స్ నెంబర్ అయితే -1, -2, -3, -4, -5. సో అలా ఇక్కడ నాకు ఏంటంటే మైనస్ నుండి స్టార్ట్ అవుతుంది. సో నేను నార్మల్గా ఇక్కడ నాకు దీనిలోకి అసైన్ చేసిన వేరియబుల్ని మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. టీ అని మెన్షన్ చేశాను. సో సేవ్ చేస్తున్నాను. సో పైథాన్ ఫైల్స్కి ఎప్పుడైనా కూడా ఏం ఎక్స్టెన్షన్ వస్తుంది అంటే .py అని వస్తుంది. ఏంటది? .py అని వస్తుంది. సో ఇక్కడ నాకు సేవ్ చేసేస్తాను. సో ఇదంతా కూడా మళ్ళీ ఏంటి వేరియబుల్ని ఏం చేంజ్ చేస్తున్నాను. వేరియబుల్ని చేంజ్ చేస్తాను. సో సేవ్ రన్ చేస్తాను. రన్ మోడల్ అని ఇస్తాను. ఫస్ట్ ఏం జరిగింది చూడండి, లీస్ట్ లోపల ఉన్నాయన్నీ ప్రింట్ అయింది. తర్వాత నెక్స్ట్ ఇండెక్స్ నెంబర్ ఏది మెన్షన్ చేశానో దాని ప్రకారం ఇక్కడ వచ్చింది. ఇండెక్స్ నెంబర్ 0 తోటి ఉన్నది ప్రింట్ కావాలి. సో ఇండెక్స్ నెంబర్ 0 లోపల ఉన్నది ఏబిసిడి. తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? 1:3 అని ఇచ్చాను. సో ఇక్కడ ఏంటి 1 అంటే ఇండెక్స్ నెంబర్ 1, 2, 3. కానీ మరి జాన్ వచ్చిందా ఇక్కడ? మరి వచ్చింది కింద. సో కింద వచ్చింది. ఈ స్టేట్మెంట్ లో రాలేదు కదా, దీనికి రాలేదు. సో ఎందుకోసము అంటే అప్పర్ బౌండ్ అన్నది ఏం జరుగుతుంది అన్న ఒకటి ఎక్స్క్లూడ్ అవుతుంది అన్న. అప్పర్ బౌండ్ అనేది ఏం జరుగుతుంది? ఒకటి ఎక్స్క్లూడ్ అవుతుంది. సో అంటే ఒకదాన్ని వదిలేస్తున్నాను.
సో ఇప్పుడు నాకేంటి ఇక్కడ ఒకదాన్ని వదిలేసి వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇండెక్స్ నెంబర్ 2 మాత్రమే మెన్షన్ చేశాను, మిగతా ఎలిమెంట్స్ ఇవ్వలేదు, అప్పర్ బౌండ్ ఇవ్వలేదు. అంటే మిగతా మొత్తం అన్ని ప్రింట్ అవుతాయి. ఓకే, సేవ్ చేశాను. ఓకే, సో ఇక్కడ మనకు ఏంటి బేస్డ్ ఆన్ దేన్ని బేస్ చేసుకుంటూ చేస్తున్నాం, ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకుంటూ వస్తున్నాం. సో మరి ఇక్కడ నాకు ఏంటి, ఇది 0 ఇండెక్స్ నెంబర్, 1 ఇండెక్స్ నెంబర్, 2 ఇండెక్స్ నెంబర్, 3. సో ఇలా ఇస్తున్నాం. సో ఎప్పుడైనా కూడా మనకి ఏంటి పాజిటివ్ ఇండెక్స్ నెంబర్ ఉంటుంది, యాజ్ వెల్ as నెగిటివ్ ఇండెక్స్ నెంబర్ ఉంటుంది. సో పాజిటివ్ ఇండెక్స్ నెంబర్ వచ్చేసి దేని నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుండి స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ ఇండెక్స్ నెంబర్ సో మనకు సో వన్ వరకు. సో ఇలా మనకి ఏంటి పాజిటివ్ ఆర్ నెగిటివ్ దాని ద్వారా వర్కౌట్ చేసుకుంటూ వచ్చాం. సో మరి దానికి డిఫరెన్స్ వచ్చేసి ఏమనుకున్నాం, టపుల్లో అయితే మనకు అప్డేషన్ అనేది పాసిబిలిటీ కాదు, లీస్ట్లో మాత్రం పాసిబిలిటీ అవుతుంది. సో మరి చూద్దాం అప్డేషన్ అనేది ట్రై చేసి చూద్దాం. సో మరి ఎలా ట్రై చేస్తాం అనేది, సో సేవ్ చేశాను. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏం తీసుకున్నాను చూడండి, టపుల్ అనేది వేరియబుల్ నేమ్ ఏబిసిడి 786 2,23 జాన్ 70.2 అని ఇచ్చాను. తర్వాత ఇది టపుల్ కిందకి వస్తుంది. ఎందుకు మరి ఇక్కడ టపుల్ అని రాయని రూల్ ఏం లేదు. సో వేరియబుల్ నేమ్ ఏది తీసుకున్నా ఏం కాదు, కానీ ఇన్సైడ్ ద పారెన్సిస్లో మాత్రమే ఉండాలి. ఎలా ఉండాలి, ఇన్సైడ్ ద పారెన్సిస్ లోపల ఉండాలి. సో ఇన్సైడ్ ద పారెన్సిస్ లోపల ఇచ్చాం. తర్వాత నెక్స్ట్ లీస్ అనేది, లీస్ వేరియబుల్ నేమ్ అనేది లీస్ అనే ఉండాలని రూల్ లేదు, కానీ దాన్ని డినోట్ చేయడం వచ్చేసి దేంతో చేస్తాం, బ్రాకెట్ లోపల వేస్తాం. బ్రాకెట్ లోపల వేసామంటే దాన్ని ఏమని కాల్ చేయాలి, లీస్ అని కాల్ చేస్తాం. ఏమని డినోట్ చేస్తాం, లీస్ లెక్క డినోట్ చేస్తాం. సో మరి ఇదైతేనో టపుల్, ఇదైతేనో లీస్ కిందకి తీసుకున్నాం. సో మరి దీన్ని లైక్ టీయూ అని తీసుకున్నాం. సో తర్వాత నెక్స్ట్ ఇది ఎల్ఐ అని తీసుకున్నాం. సో మరి ఫస్ట్ ఇది ట్రై చేసి చూస్తున్నాను. సో దీన్ని టీయూ అనేది ఏంటి, లీస్టా టపులా, టీ అనేది టపుల్ టపుల్. ఈ పారెన్సిస్ సింబల్ ఉంటే దాన్ని ఏమంటున్నాం, టపుల్ అంటున్నాం. సో బ్రాకెట్ అయితేనేమో మనం లిస్ట్ తీసుకుంటాం, లీస్ట్ లెక్క తీసుకుంటాం. సో మరి దీనిలోకి ఏం చేస్తాను, టీయూ అని ఇచ్చేసి ఇండెక్స్ నెంబర్ 2లోకి వచ్చేసి ఏ వాల్యూ అసైన్ చేస్తామట, 1000 అనే వాల్యూ అసైన్ చేస్తామట. అంటే ఇండెక్స్ నెంబర్ 2 అంటే ఇది 0 1 2. సో ఏ వాల్యూ అసైన్ చేస్తాం, 2 అనేది అసైన్ చేయడానికి ట్రై చేస్తాం. సో అలా ఇచ్చినట్టయితే మనకి ఏం జరుగుతాయట, ఎర్రర్ అనేది ఇన్వాలిడ్ సింటాక్స్ టపుల్ అని వస్తుందట. ఎందుకోసం మరి అంటే టపుల్ లోపల మనకు అప్డేషన్ అనేది పాసిబిలిటీ కాదు అని చెప్పుకున్నాం. ఏంటి, టపుల్ లోపల అప్డేషన్ అనేది పాసిబిలిటీ కాదు, ఓన్లీ లీస్ట్ మాత్రమే పాసిబిలిటీ అవుతుంది. సో మరి ఇక్కడ నాకు యాష్ తర్వాత ఇచ్చిన దాన్ని ఏమని కాల్ చేస్తాం అనుకున్నాం, దాన్ని ఏమని కాల్ చేస్తాం, యాష్ తర్వాత ఇచ్చిన టెక్స్ట్ ని వాల్యూ, యాష్ తర్వాత ఇచ్చిన టెక్స్ట్ ఉంది కదా, దీన్ని అంతా ఏమంటాం, వాల్యూ కావచ్చు టెక్స్టే కావచ్చు, దాన్ని ఏమంటాం, టెక్స్టే కావచ్చు. దాన్ని ఏమంటాం, అది మిషన్కి అర్థం అవుతుందా, ఓన్లీ యూజర్కి మాత్రమే అర్థం అవుతుందా, ఓన్లీ డెవలపర్కి అనుకుంటా. సో డోలీ మనకు యూజర్కి మాత్రమే, అంటే డెవలపర్కి మాత్రమే అర్థం కావడం కోసం కామెంట్ లైన్స్ అంటాం, వాటిని ఏమని కాల్ చేస్తాం, కామెంట్ లైన్స్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ నాకు యాష్ అని తర్వాత మనము సింగిల్ కామెంట్ అయినా కూడా, పారాగ్రాఫ్ అయినా కూడా కామెంట్స్ కిందకి వస్తాయి. సో ఇది సింగిల్ లైన్ కామెంట్, మల్టిపుల్ లైన్స్ కామెంట్ అంటే సింగిల్ ట్రిపుల్ కోటెడ్స్, ఎండింగ్ సింగిల్ ట్రిపుల్ కోటెడ్స్, ఇదైతే మనకు మల్టీ లైన్ కామెంట్ కింద వస్తుంది. సో ఇప్పుడు జస్ట్ కామెంట్ ఇచ్చాను, సో సేవ్ చేస్తాను, సేవ్ చేసి రన్ చేస్తాను, రన్ ఏ మోడల్ అని ఇస్తాను. ఏముంటుంది, ఇండెక్స్ నెంబర్ 2 లోపలికి 1000 వాల్యూ అసైన్ చేస్తాను. ఏమైనా వస్తుంది ఎర్రర్, టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అంటుంది, ఐటమ్ అసైన్మెంట్ అని కాల్ చేస్తాను. సో అంటే దీనిలోకి వాల్యూ అనేది అసైన్ చేయడానికి ట్రై చేస్తుంటే అసైన్ కావట్లేదు. సో మరి దీన్ని కామెంట్ చేసి ట్రై చేసి చూద్దాం. సో ఇదే కామెంట్ చేస్తాను, నేను ముందట యాష్ అని పెట్టేస్తాను, యాష్ పెట్టేసి మళ్ళీ ట్రై చేస్తాను, సేవ్ రన్ చేస్తాను, రన్ ఏ మోడల్ అని ఇస్తాను. ఏమైనా ఎర్రర్ వచ్చిందా, సో ఇప్పుడు ఏం ఎర్రర్ రాలేదు,
కానీ అవుట్పుట్లో కూడా అవును, ఏం ఎర్రర్ ఏం రాలేదు. రాలేదు. ఎందుకోసం అంటే మనం ఓకే. దానికి ఏం అసైన్ చేయలేదు. సో లైక్ ఏ ప్రింట్ అని ఇచ్చేసి వేరియబుల్ నేమ్ ఎల్ఐ అని తీసుకున్నాం, అంతే కదా, ఎల్ఐ కదా. సో సేవ్ రన్ ఏ మోడల్ అని ఇస్తాను. ఏమొచ్చింది చూడండి, ఇండెక్స్ ఓకే. నెంబర్ 2లోకి వచ్చేసి 1000 వాల్యూ అప్డేట్ అయిందా. అయింది. ఓకే. కానీ టపుల్లో మాత్రం అలా పాసిబిలిటీ అవుతుందా? టపుల్లో పాసిబిలిటీ కాదు, టపుల్లో పాసిబిలిటీ కాదు. ఓకే. లీస్ట్లో మాత్రం పాసిబిలిటీ అవుతుంది. ఇప్పుడు లీస్ట్లో కదా మనం ఇచ్చింది, ఎల్ఐ అనేది ఏంటి, లీస్టే కదా. అవును, లిస్ట్ అనే ఇచ్చినాం, లిస్ట్. సో లీస్ట్ లోపల మనకేంటి అప్డేషన్ అనేది పాసిబిలిటీ అవుతుంది, టపుల్లో మాత్రం ఏంటి పాసిబిలిటీ అనేది కాదన్నమాట. సో అది ఇప్పుడు ప్రింట్ టపుల్ కొడితే ఎర్రర్ వస్తుంది. ఇది ప్రింట్ సింటాక్స్. ప్రింట్ కావడం అవుతుంది, కానీ మనకు అప్డేషన్ అనేది కాదు. అసలు కాదు. సో ఓకే. ఓకే. ప్రింట్ అని ఇచ్చేసి టీయూ అని ఇచ్చాను. సో సేవ్ రన్ ఏ మోడల్ అని ఇస్తాను. ఇప్పుడు చూడండి అప్డేట్ అయిందా మరి ఇక్కడ ఇండెక్స్ నెంబర్ 2లో కాలే కదా. సో అలా ఇక్కడ నాకేంటి ఏం అసైన్ చేస్తున్నా, మనకు ఇండెక్స్ నెంబర్ అనేది అసైన్ చేస్తున్నా. ఏం అసైన్ చేస్తున్నా, ఇండెక్స్ నెంబర్ అనేది అసైన్ చేస్తున్నా. సో ఆ ఇండెక్స్ నెంబర్లోకి అసైన్ చేయాలి అన్నప్పుడు మనకేంటి లీస్ట్ లోపల పాసిబిలిటీ అవుతుంది, కానీ టపుల్లో మాత్రం పాసిబిలిటీ కాదు. సో మరి దానికి దీనికి ఉన్న సిమిలర్ ఫీచర్స్ వచ్చేసి ఏంటి, దానిలో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది, దీనిలో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా స్టోర్ సో అవుతుంది. అలా స్టోర్ చేసేదాన్ని ఏమని కాల్ చేస్తాం, లీస్ట్ అండ్ టపుల్ అని కాల్ చేస్తాం. సో టపుల్లో మాత్రం ఏంటి అప్డేషన్ అనేది పాసిబిలిటీ కాదు, లీస్ట్లో పాసిబుల్ మాత్రం కాదు, లిస్ట్ లో అవుతుంది. అవుతుంది. దెన్ మనకు ఇంకొకటి వచ్చేసి ఏంటి, దీనిలో స్టోర్ చేయడం వచ్చేసి పాజిటివ్ ఇండెక్స్ నెంబర్ ఉంటుంది, నెగిటివ్ ఇండెక్స్ నెంబర్ ఉంటుంది, లీస్ట్లో అయినా టపుల్ అయినా. కానీ మనకు వచ్చేసి ఏంటి దానిలో అప్పర్ బౌండ్, దీనిలో కూడా అప్పర్ బౌండ్ అనేది ఏం జరుగుతుంది, ఒకటి ఎక్స్క్లూడ్ అవుతుంది, ఒకదాన్ని వదిలేస్తుంది. సో దాదైనా ఇదైనా కూడా ఒకటి ఎక్స్క్లూడ్ చేస్తుంటూ వస్తుంటుంది. సో ఇది మనకేంటి దేనికి సంబంధించిన కాన్సెప్ట్ లోపల వేసుకోవచ్చు. లీస్ అండ్ టపుల్ అనే దాని గురించి చూసాం. దేని గురించి, లీస్ అండ్ టపుల్ అనే లీస్ట్ టపుల్